మా గ్రామం దేవినిపడకల్, మండల్ తలకొండపల్లి, జిల్లా రంగారెడ్డి. మా దేవినిపడకల్ గ్రామ బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి కానుకల అనిత మల్లేష్ బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్గా డిసైడ్ చేసి నామినేషన్ చేయడం జరిగింది. మా గ్రామ అభివృద్ధి కోసం గతంలో చాలాసార్లు చాలా రకాలుగా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇందులో విద్యా వికాసానికి సంబంధించి కానివ్వండి, ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి కానీ, అదేవిధంగా గ్రామ అభివృద్ధికి, క్రీడల పరంగా, ఆటలు పాటలు ఎన్నో విధాలుగా గ్రామంలో గతంలో చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. అదేవిధంగా వ్యవసాయ పొలాలకు వెళ్ళే మట్టి రోడ్లు వేయించడం కానీ, అక్కడక్కడ చెక్ డ్యాంలలో కల్వెట్లు కట్టించడం కానీ, వీధి దీపాలు వేయించడం కానీ, అదేవిధంగా విద్యార్థులను ప్రోత్సహించడం కానీ, వారికి శిక్షణలో అంటే కాంపిటీషన్ పర్పస్లో పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళ కోచింగ్ సంబంధించినటువంటి కోచింగ్ ఫీజులు కానివ్వండి, అంటే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు ఉన్నాయి. గత 7 ఇయర్స్ నుండి ఇలాంటి సేవా కార్యక్రమాలు చాలా చేయడం జరిగింది గ్రామంలో. ఏ కల్చరల్ యాక్టివిటీస్ జరిగినా గ్రామాభివృద్ధికి సహకరించేటువంటి ప్రతి కార్యక్రమం, గ్రామంలో అభివృద్ధి కార్యక్రమం, గ్రామానికి సంబంధించిన ఏ కార్యక్రమం అయినా మా వంతుగా మేము ఎన్నో సహాయ సహకారాలు అందించడం జరిగింది. మా గ్రామ యువకులందరూ, అదేవిధంగా మా గ్రామ పెద్దలు, మా పార్టీ కార్యకర్తలు అండదండలతోటి చాలా సేవా కార్యక్రమాలు చేసినాం. ఎవ్రీ ఇయర్ సుమారుగా చాలా కార్యక్రమాలు. ఎవరైనా అంటే అన్ఎక్స్పెక్టెడ్ ఎవరైనా అకాల మరణం చెందినా వారికి దహన సంస్కారాలకు మా వంతుగా వారికి ఒక 3,000 రూపాయలు ఇవ్వడం. అదేవిధంగా ఇక్కడ క్రీడలో పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళేటువంటి క్రీడాకారులకు వారికి తగిన భోజన వసతి కానీ, రవాణా సౌకర్యాలు కానీ, క్రీడాకారులకు బాల్స్, నెట్స్, వాళ్ళ క్రీడా పరికరాలు కానివ్వండి, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో పడకల్ జెడ్పీహెచ్ఎస్ పడకల్లో కానీ, అదేవిధంగా యూపీఎస్ దేవిని పడకల్లో కానీ క్రీడాకారులకు సంబంధించి వాళ్ళకు బహుమత ప్రధానోత్సవంలో వాళ్ళకి కావాల్సినటువంటి బహుమతులు కానివ్వండి, గ్రౌండ్కి సంబంధించినటువంటి గ్రౌండ్ పరికరాలు కానివ్వండి, ఆట స్థలాలు కానివ్వండి, ప్రతి కార్యక్రమంలో ఏదో రకంగా మా వంతు సహాయ సహకారాలు అందించడం జరిగింది. ఈవెన్ మా గ్రామస్తులందరూ దీవించి మమ్మల్ని సర్పంచ్గా గెలిపిస్తే గ్రామాన్ని ఇంకా మున్ముందు చాలా రకాలుగా అభివృద్ధి చేయాలని ఒక మంచి ఆలోచనలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా విద్య గురించి సర్పంచ్ గెలిచిన వెంటనే ముఖ్యంగా మా గ్రామంలో నిరక్షరాస్యత కొంచెం తక్కువగా ఉంది. అక్షరాస్యత బాగా పెంచి మా గ్రామంలో ఉన్నటువంటి అంటే పసి పిల్లోడు నుంచి పండు ముసలుల దాకా పూర్తిగా దాదాపు 100% విద్యను అందించాలని ఒక సదుద్దేశం ఉంది. అది వాలంటీర్లను పెట్టి గ్రామం మొత్తంలో కూడా ఒక 1 ఇయర్ టైంలో, 6 మంత్స్ ఒక 1 ఇయర్ టైంలో గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు విద్యను అందించాలని ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా క్రీడా స్థలం లేదు మా గ్రామంలో. ముఖ్యంగా దాన్ని ఏదో రకంగా ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి క్రీడా స్థలాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఒక సదుద్దేశం ఉంది. దాంతోపాటుగా ఊర్లో చదువుకోవడానికి ఒక స్టడీ హాల్ కానీ ఒక లైబ్రరీ లేదు. ఒక లైబ్రరీ కొంచెం ఒక గ్రంథాలయం ఏర్పాటు చేస్తే పిల్లలు చాలామంది చదువుకునే అవకాశం ఉంది. గ్రామస్తులు ప్రతిరోజు లేచి న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉన్నవాళ్ళు లేని వాళ్ళందరూ కూడా ఒక న్యూస్ పేపర్ చదివి చాలా విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అదేవిధంగా ఎవరికైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు, కాంపిటీషన్ పర్పస్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి వారందరికీ సుదూర ప్రాంతం వెళ్ళి హైదరాబాద్ వంటి మహానగరాలకు వెళ్ళి ఆర్థిక స్తోమత లేక పోవాలనుకున్న వాళ్ళు కూడా పోలేకపోతున్నారు. వాళ్ళకి ఇక్కడనే ఏదైనా ఒక స్టడీ హాల్ ఏర్పాటు చేస్తే వాళ్ళు ఇక్కడనే ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమంగా వాళ్ళను ఇక్కడనే ప్రిపేర్ చేసి ఉద్యోగాలు కొట్టే విధంగా ప్రోత్సహించాలని ఒక ఆలోచన ఉంది. గతంలో కూడా మా గ్రామం నుండి దాదాపు మొన్న రిక్రూట్మెంట్లో ఒక 3 ఎస్ఐలు, ఒక 11 మంది కానిస్టేబుల్ ఎంపిక కావడం జరిగింది. నా సొంతంగా నేను ఒక గ్రౌండ్ ఏర్పాటు చేసి దాదాపు ఒక 56 మందికి నేను ట్రైనింగ్ ఇస్తే ఫిజికల్గా, అందులో 28 మంది జాబులు కొట్టారు. ఆ 28 మంది చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే చేసే ముందు ఒక్కరికి వచ్చినా హ్యాపీగా ఫీల్ అవుతాం అనుకున్నాం, కానీ ప్రయత్నం చాలా గట్టిగా చేసినాం. కాబట్టి చాలామంది సహకారంతో బటర్ఫ్లైస్ సిటీ వాళ్ళు ఒక గ్రౌండ్ మాకు ఇవ్వడంతో వాళ్ళ ల్యాండ్లో మేము గ్రౌండ్ ఏర్పాటు చేసుకొని ఒక 28 మెంబర్స్, అంటే ఒక్క మా గ్రామమే కాదు చుట్టుముక్కల ఉన్నటువంటి 4-5 గ్రామాల నుండి కూడా ఇక్కడ అభ్యర్థులు రావడం జరిగింది. వాళ్ళు ఇలా జాబులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఫర్దర్ ఫ్యూచర్లో కూడా మేబీ 1 ఇయర్లో కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నా నోటిఫికేషన్ ఇట్లా చేస్తే అందులో కూడా మళ్ళీ మా గ్రామం నుండి చాలామంది పిల్లలు ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళకి అక్కడ కోచింగ్ సంబంధించినటువంటి మనవంతు సహాయ సహకారం, మన గ్రౌండ్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్ ఫీజులు కానీ, ట్యూషన్ ఫీజులు కానీ, స్టడీ హాల్ ఫీజులు కానీ వాళ్ళకి ఎంతో కొంత మన చేదోడుగా వాదోడుగా కొంతమంది నేను ప్రత్యేకంగా చదివించడం జరుగుతూ ఉంది. మేబీ వాళ్ళు కూడా రేపు వాళ్ళ ఫ్యూచర్లో సెట్ అయిపోయి జాబులు కొడితే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతా. ఇలాంటి వాళ్ళకు హాస్పిటల్లో అన్ఎక్స్పెక్టెడ్ ఎవరికైనా అకస్మాత్తుగా ఏమైనా ప్రమాదం జరిగినా వెంటనే స్పందించి వారికి మన తోచిన సాయం చేయడం, సకాలంలో మన హాస్పిటల్ చేర్చడం, ఇలాంటి సేవా కార్యక్రమం నాతో పాటుగా మా గ్రామ యువకులు, మా వాలీబాల్ యూత్, మా పార్టీ కార్యకర్తలు అందరూ సహకరిస్తారు. వారందరి సహకారంతో ముందు ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తాం. ఒక విద్య ఇదొకటే కాదు, గ్రామంలో గ్రంథాలయంతో పాటు మా గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేదు, దాంతోపాటు డ్వాక్రా మహిళా సంఘం బిల్డింగ్ లేదు. ఇవన్నీ తీసుకొచ్చే విధంగా ఒక ప్రయత్నం చేయాలని ఒక చిన్న ఆలోచన కూడా చాలా గట్టిగా ఉంది.
అదేవిధంగా కొన్ని ఏరియాలో సీసీ రోడ్లు లేవు, కొన్ని ఏరియాలకు స్తంభాలు కావాలి, కొన్ని దగ్గర చిన్న చిన్న గుళ్ళు టెంపుల్స్ లేవు. టెంపుల్స్ కానీ, వీధి దీపాలు కానీ, అండర్గ్రౌండ్ డ్రైనేజీ కానీ, అక్కడ కావాల్సినట్టు కొన్ని చెట్లు కానీ, ఎక్కడక్కడ చెట్లు పెట్టారు కానీ దాన్ని ఎవరు ఆలనపాలన చూడలేదు. భవిష్యత్తులో కూడా మేబీ ఇంకా ఎక్కువ చెట్లు పెట్టి ఇంకా పచ్చదనం అంటే ఒక పచ్చదనం పరిశుభ్రత మాదిరిగా ఇంకా మా గ్రామం అంతా ఒక పచ్చని చెట్లతోటి ఇట్లా వెలసిల్లిపోవాలనేది ఒక మంచి ఆలోచన. అదేవిధంగా మా గ్రామంలో ఒక సుదీర్ఘమైన ఒక 400 సంవత్సరాల చరిత్రకు ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్కి సంబంధించి డెవలప్మెంట్ చేయడానికి కూడా చాలామంది ఆసక్తిగా ఉన్నారు. కొంచెం దాతల సహకారంతో మా వంతుగా గ్రామ పంచాయతీ నుండి మేము ఒక మంచి అభివృద్ధి కొనసాగిస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. మా దేవినపడకల్ గ్రామంలో మేము సర్పంచ్ అభ్యర్థిగా ఇక్కడ ఉండడం జరిగింది. మాతో పాటుగా మా గ్రామంలో 8 వార్డులు ఉన్నాయి. ఫస్ట్ వార్డు, సెకండ్ వార్డు, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ వరకు గ్యాస్ పై గుర్తొచ్చింది. 8th వార్డు మాత్రం గౌన్ గుర్తొచ్చింది. మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను, మాకు ఉంగరం గుర్తు వచ్చింది. మా ఉంగరం గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేసి మమ్మల్ని గెలిపించి మన గ్రామాభివృద్ధిలో మమ్మల్ని పాత్రలు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మేము గెలిచిన వెంటనే చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి సంసిద్ధంగా ఉన్నాము. మా గ్రామస్తులందరి సహాయ సహకారాలతోటి మీ అమూల్యమైన ఓటు మా ఉంగరం గుర్తు మీద మరియు మా వార్డుకు సంబంధించినటువంటి గుర్తుల మీద ఓటేసి మమ్మల్ని అఖండ మెజార్టీతోటి భారీ విజయం అందించాల్సిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.